రోజు ఆయనే చెప్పుకుంటున్నారు. ఆయన హెలికాప్టర్ హైదరాబాద్ నుంచి రావడం, పిఠాపురంలో దిగడం, హైదరాబాద్ నుంచి రావడం, అదే అనకాపల్లి వెళ్ళడమే. ఆయనకి ఆంధ్రప్రదేశ్కి బాయ్ బాయ్ చెప్పేసాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో నీకు ఉండనో ఆంధ్రప్రదేశ్కి బాయ్ బాయ్ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక్క స్థానంలో గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి? జనసేన పార్టీ మొత్తాన్ని ఓడించేసి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గర పెట్టేశారు కదా. మీకు ఓడిపోవడమే ఉంది ఇందులో. పట్టుమని 10 స్థానాలు కూడా జనసేన పార్టీకి కేటాయించినప్పుడే పార్టీ ఓడిపోయిందమ్మా. ఈ పార్టీ నాయకత్వం పోయింది. ఆయన నిజంగా చెప్తున్నాను, ఆయన కాపుల్ని మోసం చేశారు, మా పెద్దన్నలని మోసం చేసిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే ఆయన పొత్తులో భాగంగా ఒక 60 సీట్లు తీసుకుంటారు, ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అడుగుతారని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు మా పెద్దన్నలు అడిగితే ఆయన 60 సీట్లు అడుగుతారు, ముఖ్యమంత్రి షేరింగ్ అడుగుతారని అందరూ అనుకుంటే తర్వాత అది 45 అనుకున్నారు, 32 అనుకున్నారు, 24 అనుకున్నారు. అప్పుడు కూడా లేదు, 21కి వచ్చింది. పెద్ద ఎత్తున కాపులు మొత్తం కూడా సోషల్ మీడియా కానీ ఇతర మాధ్యమాల ద్వారా కానీ మాకు ఈ పొత్తు ఇష్టం లేదు, మేము పవన్ కళ్యాణ్ గారిని బహిష్కరిస్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పుకునే పనే లేదు, మేము ఓట్లు వేయమని వాళ్ళందరూ బలంగా బయటకు వచ్చి చెప్పారు కదా. వాళ్ళు చెప్పినందుకే కదా కాపుల్ని మళ్ళీ తిరిగి ఎలాగన్నా వాళ్ళని ఆకర్షించాలి, ఓట్లు వేపించుకోవాలని కాపులకి బీసీలకి మధ్య ఏదో రకంగా గొడవలు సృష్టించాలని కుట్ర పన్నుతున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అందుకనే గత ఏడాది ఆవిర్భావ సభకి ముందు బీసీ సదస్సులో మాలాంటి బీసీలందరికీ టికెట్లు ఇస్తానని చెప్పి ఒక్కరంటే ఒక్కరికి ఇచ్చి మిగతా అందరి గొంతు కోసిన మాట వాస్తవం. ఈ రోజున మేమందరం బయటకు వచ్చి మాట్లాడితే మా పెద్దన్నలకి మాకు మధ్య చిచ్చు పెట్టి ఓట్లు సంపాదించి ప్యాకేజ్ పొందాలని చూస్తామన్నారు. అందుకే నేను ఆయన కాపులు ఒప్పుకోవట్లేదు, ఆయన్ని కాపులు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకో పెద్ద విషయం చెప్తున్నా, మీరు ఇది బాగా టెలికాస్ట్ చేయాలి, అవసరమైతే బయట కట్ చేయాలి, ఒక రీల్ వేయాలి. తాడేపల్లి గూడెంలో అమ్మ, ఎక్కడ తాడేపల్లి గూడెంలో జన సైనికుల్ని, అంటే కాపులు ఎక్కడైతే బలంగా ఉంటారో గోదావరి జిల్లాలో అక్కడ ఏమన్నారమ్మా పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ నన్ను ఓడించారు, నన్ను గెలిపించలేకపోయారు, మీకు ఎన్నికలు చేయడం రాదు, మీరు వేస్ట్ గాళ్ళు, మీరు పనికిమాలినోళ్ళని జన సైనికుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల ముందు, చంద్రబాబు నాయుడు గారి ముందు తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారు? గోదావరి జిల్లాల్లో కాపులు బలంగా ప్రభావితం చూపిస్తారని అందరూ అంటారు కదా, అక్కడ మా పెద్దన్నలను తిట్టలేదా పవన్ కళ్యాణ్ గారు? కాపుల్ని తిట్టలేదా? తిట్టినప్పుడు జన సైనికులు తలదించుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పట్లు కొట్టి నవ్వుకున్న మాట నిజం కాదా? కాపుల్ని దారుణంగా అవమానించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. ఇది జరిగిందా లేదా ఒకసారి తాడేపల్లిగూడెం సభ చూసుకోవచ్చు, మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. నువ్వు బలంగా గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి జనసేన పార్టీని అవమానించలేదా? ఊగిపోలేదా? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టలేదా? సార్, అంటే మీరు అప్పుడు పార్టీలోనే ఉన్నారు, అంటే మీరే అంటున్నారు నాకు సీట్ ఇవ్వలేదన్న అసంతృప్తితో నేను మాటలు చెప్పడం లేదు, మాట్లాడడం లేదు అంటున్నారు. బట్ మీరు ఇవన్నీ జరిగినప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? చాలామంది మాట్లాడే ప్రయత్నం చేశారు, మాట్లాడాలనుకున్నారు, ఎందుకు ఇంతవరకు ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? నాకు కూడా 2-3 సార్లు గెలిచారంటే ఇక్కడ బలంగా నేను సీట్ కావాలని శాంతియుత మార్గంలో డిమాండ్ చేయడం, ప్రజా మద్దతు లభించడం, మీడియాలో కూడా పెద్ద ఎత్తున చూపించడంతో వాళ్ళు భయపడి నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క జనసేన పార్టీ నాయకుడు కూడా ఇంతవరకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదో వాళ్ళ ముందు సమాధానం చెప్పే ప్రయత్నం మేము చేసాం కదా. ప్రతిసారి ఎందుకు వినిపించుకోవాలా? మేము పార్టీని నిలబెట్టమని అడిగాం, ఆయన పార్టీ నిలబెట్టనని అంటూ ఉన్నారు. అందుకనే ఆయన పారిపోతూ ఉన్నారు తప్పించుకొని పారిపోయారు. దానికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన మాతో ఎందుకు మాట్లాడట్లే? ఆయన నాయకులను ఎందుకు దగ్గరికి రానివ్వట్లా? వాళ్ళ అభిప్రాయాలు ఎందుకు తీసుకోవట్లా? అంటే 5 ఏళ్ళు పార్టీ జెండా మోసింది పార్టీ నిలబడుతుందని మీరు తెలుగుదేశం పార్టీకో ఇంకోలకో అమ్మేస్తారని అనుకున్నారు అందరూ. కాబట్టి దీనికి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీని సంప్రదించారా? వాళ్ళ నుండే మీకు పిలుపు వచ్చిందా? తదుపరి మీ భవిష్యత్తు ఏంటి సార్, రాజకీయ భవిష్యత్తు? అంటే ఇక్కడ అసెంబ్లీ స్థానం కూడా ఆల్రెడీ పశ్చిమలో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఏమన్నా రీప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా? లేదంటే ఏమన్నా ఒక నామినేటెడ్ పదవి పోస్ట్ కావాలి అనుకొని ఆలోచిస్తున్నారా? ఏంటి నెక్స్ట్? అసలు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి పోతున్న మహేష్? ఎందుకంటే
ఇక్కడ నియోజకవర్గ ప్రజలు మీ అభిమానులు కూడా ఒక ఎమ్మెల్యేగా చూసేసాం అనుకున్నారు. అంటే అందిన ద్రాక్ష పులుపు అన్నట్టుగా అయిపోయింది ఫైనల్గా. సో ఏం సార్, మీ నోటి నుండే వినాలి, ఇక్కడ క్లారిటీ ఇచ్చేయండి. నెక్స్ట్ ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు? నేను నటించే వాళ్ళు ఎప్పటికీ రాజకీయ నాయకులు కాలేరు, ప్రజలకి మంచి చేయలేరు అని నేను చెప్పా. అదేవిధంగా ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి, ఓ మాట ఇస్తే మడం తడపనున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే నేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలని నేను వారిని అడిగాను. వారు కూడా మనస్ఫూర్తిగా వైవి సుబ్బారెడ్డి గారు నన్ను, మహేష్ కూడా నా బిడ్డ లాంటోడని వారు కూడా, మహేష్ ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలి, జనసేన పార్టీని వదిలేస్తాను అంటున్నావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తామని చెప్పారు. నా అభ్యర్థన వారు తీసుకున్నారు. నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు కండువా వేశారు. అందుకు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞుడిని ఉంటాను. నేను పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటుని ఎక్కడ ఆశించలేదు. వైసీపీ పార్టీలో కూడా నేను అటువంటి మాట ఎక్కడ మాట్లాడలేదు. ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం ఖచ్చితంగా వైసీపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించడం, పెత్తందారికి పెట్టుబడిదారికి నిజమైన రూపం సుజనా చౌదరి లాంటి వ్యక్తిని ఓడించడం. పేద సామాన్య వర్గాలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కావాలి, కానీ చాపర్లో తిరిగేటువంటి వ్యక్తి, ప్రైవేట్ జట్టులో తిరిగేటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం లేదు. మా ముందున్న లక్ష్యం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ప్రమాణ స్వీకారం చేయాలి, పశ్చిమంలో వైసీపీ అభ్యర్థి హ్యాట్రిక్ కొట్టాలి. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. నేను పదవుల కోసం ఆశపడేటువంటి వ్యక్తిని కాదు, ఉద్యమాల నుంచి పోరాటాల నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి నా భవిష్యత్తుకి భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారని 100కి 100% నమ్ముతున్నాను. పని చేసిన దగ్గర, నిబద్ధతగా నిలబడిన దగ్గర మా గొంతు కోసి రోడ్డు మీద నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారి కన్నా 1,000,000 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, మనసున్న వ్యక్తి అని కూడా తెలియజేస్తాను. ఇదే 2019లో మీరు వైఎస్ జగన్ గారిని కలవడం జరిగింది, పార్టీలోకి వెళ్ళాలి అని కూడా మీరు అడిగారు. బట్ ఆ రోజు మీకు ఎమ్మెల్యే పదవి గురించి ఎవరు మాట్లాడలేదు. సో ఆ రోజు లేని నమ్మకం ఈరోజు ఎలా కలిగింది మీకు? నేను 2019కి ముందు నుంచి జనసేన పార్టీలోనే ఉన్నాను. నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్మే తిరిగా. ఆయన 2019లో కూడా, ఆ 2019లో కూడా పొత్తుల్లో కూడా చిట్ట చివరి క్షణంలోనే నాకు సీటు వచ్చింది. నామినేషన్ వేయడానికి ముందే ఇక్కడ ప్రచారానికి ఆయన వచ్చేశారు. ఇలాంటి వాస్తవాలన్నీ మీరు తెలుసుకోవాలి. నాకు కూడా సీట్ అంత ఆషామాషిగా ఏం రాలా. నేను పనిచేసినా సరే నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఏదో పొత్తుల్లో వచ్చింది, అయ్యి వచ్చింది, ఏ వచ్చింది చాలా చెప్తున్నా. కానీ ఈ పార్టీ జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులకి, ఈ పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తులకి చాలామందికి టికెట్లు ఇచ్చారు కదా. అప్పటికే నేను చాలా బలంగా పనిచేసాను జనసేన పార్టీ కోసం. మీరు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను 2019కి ముందు ఎక్కడ కూడా వైసీపీ పార్టీలో టికెట్ కావాలని ప్రయత్నం చేయాలి. సార్ చాలా తెలుగుగా సమాధానం చెప్తున్నారు. మీరు ఏంటి నెక్స్ట్? వాట్ ఈస్ పోతున్న మహేష్ నెక్స్ట్ ఏంటి సార్? సీట్ ఏమన్నా ఆశిస్తున్నారా? అంటే మీరు ఆశ లేదు అని చెప్తున్నారు, ఓకే. మీకు ఏదో ఒకటి హామీ ఇచ్చే ఉంటారు కదా, లేకపోతే ఇంత ధైర్యంగా మీరు జగనే రావాలి అనుకోరు కదా సార్. ఎందుకంటే ప్రజల్లో మీరు చాలా తిరిగారు, చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు, అంటే సేవ పరంగా మీరు వెళ్ళి ఖర్చు పెట్టారు, చాలామందిని ఆదుకున్నారు. ఎందుకంటే ఏరియాలోకి ఎంటర్ అవుతుంటేనే పోతున్న మహేష్ మమ్మల్ని ఆదుకున్నారు అని ఎంతో కొంతమంది చెప్పారు. వాళ్ళ నోటి మాటలు మా చెవిలో పడ్డాయి. సో మీకు ఏదో ఒక పదవి వస్తుంది, అది ఏదో ఒక భరోసా అయితే ఉంటుంది కదా అమ్మ. ఇవాళ నేను మొట్టమొదటి జనసేన పార్టీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు అగ్రిగోల్డ్ సమస్య గురించి వాటి గురించి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చినప్పుడు రామవరపాడు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యకర్తను వేసుకొని పనిచేశాను. ఆ రోజున ఎక్కడ నాయకుడని వేసుకోవాలి, నాకు హోదాలు లేవు, పదవులు లేవు. కానీ విజయవాడ నగరం మొత్తం కూడా దగ్గర 70-80 హోర్డింగ్స్, 2,000 పైగా పోల్ బ్యానర్స్ కట్టి విజయవాడ నగరాన్ని జనసేన పార్టీ జెండాలతో అదేవిధంగా బ్యానర్స్తో నింపేసినటువంటి వ్యక్తిని నమ్మని. ఆ రోజు రాష్ట్ర కార్యకర్తను వేసుకొని పనిచేశాను నేను. రాష్ట్ర కార్యకర్తను ఎవరైనా వేసుకుంటారా? రాష్ట్ర కార్యకర్తని అట్లా పనిచేసిన ఆయనకి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నా రాజకీయ భవిష్యత్తుకి మంచి మార్గం చూపిస్తారనేటువంటి సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది. నేను ఈరోజు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళా, నిన్నటి వరకు ఒక నటించే ఆయనకి పని చేశా. చాలా వ్యత్యాసం ఉంది. నటించే వాళ్ళకి నాయకులకి చాలా వ్యత్యాసం ఉంది. నాయకుడిని నమ్ముతున్నాం, నటించే వాళ్ళని నమ్మి మోసపోయాం. నాయకుడి దగ్గరికి వెళ్ళాం. ఖచ్చితంగా ప్రజలకి సేవ చేయడానికి పదవులు అక్కర్లేదు, ఖచ్చితంగా సేవ చేస్తాం. నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇక్కడ మా లక్ష్యం
కూటమి అభ్యర్థుల ఓటమి, జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థుల ఓటమి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వైసీపీ ఇక్కడ గెలిచి తీరుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచేలాగా మా సాయశక్తుల పని చేస్తాం. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రణాళికలు రూపొందిస్తాం. అందరినీ కలుపుకుంటా ముందుకి వెళ్తామని తెలియజేస్తాం. ఫైనల్గా సార్ వన్ లాస్ట్ క్వశ్చన్, బుజ్జగింపు కాల్స్ ఏమన్నా వచ్చాయా మీకు? అమ్మా, అసలు మనం బలంగా మాట్లాడిన తర్వాత మీకు ఫోన్ చూపిస్తాం. ప్రెస్ మీట్ పెడతానన్నప్పుడు పార్టీ నుంచి చాలామంది ఫోన్లు చేశారు. అంతా అయిపోయాక ఏముంది, నా వ్యక్తిత్వాన్ని చంపేసిన తర్వాత రాజకీయ భవిష్యత్తు అలాగ ముందే చంపేశారు. టికెట్ కేటాయించలేదు పొత్తుల్లో సుజనా చౌదరి గారికి వెళ్ళిన తర్వాత నన్ను ఎంత మానసికంగా క్షోభ పెట్టారని, నాకేదో డబ్బులు ఇచ్చారని, డబ్బులు ఎక్కువ అడుగుతున్నామని ఇట్లాంటి మాటలు మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కదా. పవన్ కళ్యాణ్ గారిని కలిసే ప్రయత్నం 3-4 సార్లు చేశాం కదా. మీరు కావాలంటే సుజనా చౌదరి గారి దగ్గర కూడా వెళ్ళి అమ్మవారి మీద ఒట్టేస్తారా, లేదా ఆయన ఎక్కడ ఒట్టేస్తారా ఆయన కూడా అడగండి. ఆయన కూడా ప్రయత్నం చేశారా లేదా? పార్టీలో ఇవన్నీ కూడా కలపాలని ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ కావాలనే కదా స్పందించరా? ఎందుకు స్పందించలా? సుజనా చౌదరి గారి దగ్గర మరింత ఒత్తిడి చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని కదా వాళ్ళు చేశారు. ఆ ఒత్తిడి ఆయన మీద తీసుకురావడానికి నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కదా వాళ్ళు. నా వ్యక్తిత్వాన్ని చంపేశారు కదా. చంపేసిన తర్వాత ఇక ఏ కాల్స్ అయినా ఏ ప్రయోజనం ఉంటుందమ్మా మనకి చెప్పండి. మమ్మల్ని జనసేన పార్టీలో చంపేసిన తర్వాత ఆ పార్టీలో వచ్చేటువంటి ఏ ఫోన్కి మేము స్పందించాం. టెంపుల్లో ఎన్నో అన్యాయాలు, ఈ విషయాల మీద కూడా మళ్ళీ ఇస్తారా? రోజులు కూడా ఎన్నికల ప్రక్రియ చెయ్యాలి కూడా వర్సెస్ వైసీపీ వర్సెస్ ఆసిఫ్ గారు పట్టుకొని దగ్గరికి మనం ఎన్నికల పార్టీలో మీకు చోటు వస్తుందనుకున్నారు. సీట్ ఓవర్టుగా ప్రయత్నం మీరు తెలుగుదేశం పార్టీ కోవర్టుగా ఉండి నాయకుల్ని, వీర మహిళల్ని, నాయకుల్ని చంపేయమాకండి. రాష్ట్ర ప్రజలు ఆయన అభ్యర్థి